హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రహ్మ గైడెన్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే బ్యాంకులో అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి అవసరమయ్యే తప్పనిసరిగా అవసరమయ్యే ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే మీకు చెప్పబోతున్నా ఫ్రెండ్స్. అదేంటంటే బ్యాంకులో మనం చాలా వరకు వీడియోస్ బ్యాంకులో అకౌంట్ సంబంధించి అలాగే చాలా వరకు ఇన్వెస్ట్మెంట్స్ డిపాజిట్స్ గురించి అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. కానీ ఈరోజు బ్యాంకులో మనం డిపాజిట్ చేసేసిన మనీ అది ఎంతవరకు మనకు సేఫ్. కొన్ని సందర్భాల్లో ఏదైనా బ్యాంక్ లైసెన్స్ రద్దు కావడం కానీ లేకపోతే బ్యాంక్ మూతపడడం, ఇలాంటి సందర్భంలో మన మనీ అనేది సేఫ్ ఉంటుందా, తిరిగి మనకు ఎంతవరకు మన మనీ మనకు రిటర్న్ వస్తుంది అనే గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. చాలా చాలా యూజ్ఫుల్ ఇది. ప్రతి ఒక్కరికి కూడా బ్యాంకులో డిపాజిట్స్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం. మనం డిపాజిట్ చేయడమే కాకుండా ఏదైనా అనివార్య సందర్భాల్లో బ్యాంక్ మూతపడినప్పుడు మన అమౌంట్ మనకు ఎంతవరకు అయితే మనకు రిటర్న్ వస్తుంది అనే విషయం అయితే తెలుసుకొని మనం ఆ యొక్క బ్యాంక్లో డిపాజిట్ అయితే చేయాలి. ఈరోజు చెప్పబోయే వీడియోలో డిఐసిజిసి అనే సంస్థ మనకి మన అమౌంట్ను రిటర్న్ చేస్తుంది ఇన్సూర్ చేసి. సో ఈ డిఐసిజిసి గురించి అయితే ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు మనీ లాస్ కాకుండా చాలా యూజ్ అవుతుంది ఈ యొక్క నాలెడ్జ్ అనేది. సో ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోదాం. డిఐసిజిసి అంటే ఫ్రెండ్స్ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. దీన్ని మనం డిఐసిజిసి అంటాము. ఇది ఆర్బీఐకి చెందిన సంస్థ. ఆర్బీఐ నిర్వహించే ఒక సంస్థ ఇది డిఐసిజిసి. అసలు ఎందుకు ఇది డిఐసిజిసి అంటే ఫ్రెండ్స్, మనం అందరం కూడా బ్యాంకులో డిపాజిట్ చేస్తుంటాం. సేవింగ్ అకౌంట్ కావచ్చు, అలాగే ఆర్డి, ఎఫ్డి, ఇలా వివిధ రకాలైన డిపాజిట్స్ చేస్తుంటాం. ఆ యొక్క డిపాజిట్స్లో ఏదైనా సందర్భంలో బ్యాంక్ యొక్క లైసెన్స్ రద్దు అయినా లేకపోతే బ్యాంకు క్లోజ్ అయినా కూడా ఆ యొక్క డిఐసిజిసి అనే సంస్థ మన అకౌంట్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి మనకు ఇన్సూరెన్స్ పే చేస్తుంది మన అమౌంట్కి. సో ఏదైనా సందర్భంలో బ్యాంక్ క్లోజ్ అయినప్పుడు మనకు తిరిగి ఆ ఇన్సూరెన్స్ ద్వారా మన డబ్బులు మనకైతే రావడం జరుగుతుంది. అయితే ఈ యొక్క సంస్థ ద్వారా మనం ఎంతవరకు మనీ వస్తుంది, మనం పెట్టిన మొత్తం మనీ అయితే మనకు వస్తుందా లేదా ఎంత పర్సంటేజ్ వస్తుంది అనేది చూసినట్టయితే ఫ్రెండ్స్, 5 లక్షల వరకు మ్యాక్సిమం అయితే మనకు ఇన్సూరెన్స్ ద్వారా కవరేజ్ ఉంటుంది. 5 లక్షలకు బిలో అయితే ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ మనకు బ్యాంక్ అయితే మనకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తుంది. 5 lakhs అబోవ్ అయితే, చిన్న ఎగ్జాంపుల్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి తన ఎస్బీ అకౌంట్లో ఆర్డి, ఎఫ్డి అన్ని డిపాజిట్స్ కలిపి ఒక 4 lakhs ఉన్నాయి అనుకుంటే అతనికి 4 lakhs మొత్తం కూడా అతనికి వెనక్కి రావడం జరుగుతుంది బ్యాంక్ ఏదైనా క్లోజ్ అయినప్పుడు. కానీ అది లిమిట్ మనకు 5 lakhs, అంటే 5 lakhs ఉన్నప్పటికి కూడా ఈ డిపాజిట్స్ అన్నీ కలిపి మనకి రిటర్న్ రావడం జరుగుతుంది. అదే కాకుండా 8 lakhs, 9 lakhs ఉన్నట్లయితే ఆ డిపాజిట్స్ అన్నీ కూడా, కానీ అతనికి కూడా 5 lakhs రిటర్న్ రావడం జరుగుతుంది. అంటే మ్యాక్సిమం మన అమౌంట్ 5 lakhs అబోవ్ ఉంటే మనకు రిటర్న్ వచ్చే అమౌంట్ మాత్రం 5 lakhs మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం 5 లక్షల యొక్క ఇన్సూరెన్స్ కవరేజ్కి మాత్రమే డిఐసిజిసి అనేది మనకు ఇన్సూరెన్స్ చేస్తుంది మన డబ్బుకి. ఇది ఫ్రెండ్స్. మరి ఎలా వస్తుంది, ఎన్ని రోజుల్లో వస్తుంది అంటే ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఆ యొక్క సంస్థ బ్యాంక్ మూతపడినప్పుడు మనకి ఒక 90 daysలో ఆల్రెడీ ఆటోమేటిక్గా ఇన్సూరెన్స్ అయితే క్లెయిమ్ అవుతుంది ఫ్రెండ్స్. 90 daysలో మనకు యొక్క అమౌంట్ అయితే మనకు రిటర్న్ రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనం చాలా వరకు బ్యాంకులో డిపాజిట్ చేస్తుంటాం ఫ్రెండ్స్. చేసేటప్పుడు ఈ డిఐసిజిసి అనేది ఇన్సూరెన్స్ కవరేజీ ఉందా లేదా అని తెలుసుకొని మాత్రమే ఆ యొక్క బ్యాంక్స్లో, ఫైనాన్స్ సంస్థల్లో మనం అయితే డిపాజిట్ చేయాలి. ఎందుకంటే డిఐసిజిసి లేని బ్యాంకుల్లో సంస్థలు మనం డబ్బులు డిపాజిట్ చేసినట్లయితే ఒకవేళ కొన్ని సందర్భాల్లో ఆ బ్యాంకు కానీ ఆ సంస్థ కానీ మూతపడినప్పుడు మనకైతే అమౌంట్ అయితే రావడం జరగదు. సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు డిపాజిట్ చేసే సమయంలో ఖచ్చితంగా ఈ ఆర్బీఐ అండర్లో పనిచేసే దాదాపు అన్ని గవర్నమెంట్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్కి అయితే ఈ డిఐసిసి సంస్థ యొక్క
ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కానీ కొన్ని ఎన్బిఎఫ్సిస్కి అలాగే చిట్ ఫండ్స్ కొన్ని రకాలైన ప్రైవేట్ సంస్థలకు అయితే డిఐసిసి కవరేజ్లో ఉండవు. కాబట్టి ఈ యొక్క అడిగి తెలుసుకొని అలాంటి ఏదైతే డిఐసిసి పర్మిషన్ ఉందో ఇన్సూరెన్స్ కవరేజ్ దానికి మాత్రమే మనం డిపాజిట్ చేయాలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజైతే టాపిక్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా మనీ లాస్ కాకుండా ఈ యొక్క నాలెడ్జ్ అయితే ఉపయోగపడుతుంది. మిగతా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి, చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఈ యొక్క వీడియో లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చాలా యూస్ఫుల్ టాపిక్స్ అయితే మనం పోస్ట్ చేస్తుంటాము. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.